యా వీడియోస్లో అంటే వీడియోస్లోనేమో చూస్తే నవ్వుకుంటూ మేము ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి ఆమె వీడియోస్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మీ పక్కన మేము ఎఫెక్ట్ అలాగే ఉంటుంది మేడం, మందుల ఎఫెక్ట్ అలాగే అంటే మీరు కొంచెం నరకం చూసింది, ఆయన ఏం చేశారో తెలియదు కానీ 15 days నుంచి ఆమె బాగా క్షోభ అనుభవించింది, అందుకే ఇప్పుడు ఇలా పడుకుంటుందని మీరు చెప్తున్నారు కదా. కానీ మీరు రిలీజ్ చేసిన వీడియోస్ లో ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అట్లా లేవు. ఒంటి మీద కింద కాళ్ళకి ఏమన్నా ముళ్ళు అవి గుచ్చుకున్న ఘాట్లు, చేతుల మీద ఏమో ఇక్కడ కొట్టినట్టుగా ఎర్రగా కందిపోయింది ఇదంతా. ఓకే సో మేమైతే ఓకే సో ఇప్పుడు మీరు తీసుకొస్తున్నారు, మళ్ళీ తను వెళ్ళదు అని గ్యారంటీ ఏంటి? ఓకేనా అంతా అంటే నార్మల్? ఓకే కాదండి, ఫస్ట్ సైకియాట్రిస్ట్ సంప్రదించాలి. అసలు ఏం జరుగుతుంది, తన మైండ్ కాన్షియస్ ఏంటి అన్ని అవన్నీ అక్కడ చూపించిన తర్వాత ఇక దానికి ఎట్లా అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు నాగసాధు కూడా వీడియోలో చెప్పడం జరిగింది, మళ్ళీ తను వచ్చేస్తుంది వీళ్ళు తీసుకెళ్ళినా కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనిపై మందుల ఎఫెక్ట్ అదంతా మందుల ఎఫెక్ట్ అనమాట. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళ పేరు జపించుకుంటూ వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు. ఇది 50% ఉంటుంది, ఇంకో 50% ఈ అమ్మాయి సొంతగా చేస్తుంది. ఓకే నేను 100% మందుల ఎఫెక్ట్ అని కూడా చెప్పను, 50%. ఇంకో 50% ఈ అమ్మాయికి ఎగ్జైట్మెంట్ ఎక్కువ. ఏదైనా కొత్తగా చూస్తే మనం కూడా ఇలా ఉండాలి, ఇలా చేయాలి. ఓకే సో ఇప్పుడు మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా మీతో మాట్లాడడం జరగలేదా? జస్ట్ కాసేపు ఏం చేస్తున్నారు ఏం చేశారంటే నీకు చెప్పాలా అంది. ఇక అంతే పడుకుంది, ఇక పడుకోవడం ఇంకా లెగల పక్క రూమ్ లో పడుకొని ఉంది. ఇప్పుడు అఘోరి పరిచయం కాకముందు శ్రీవర్షిని ఎట్లా ఉండేది? అంటే ఫ్రెండ్స్ తో నార్మల్ గానే ఉండేదా? అయ్యో అసలు మేము తట్టుకోలేకపోయాం. సినిమాకి వెళ్ళినా కూడా డాన్స్లు వేసుకుంటా, ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఎంజాయ్ లోనే ఉంటుంది. అంటే హైపర్ యాక్టివ్, చాలా హైపర్ యాక్టివ్. ఓకే డాన్స్ కూడా భయంకరంగా బాగా వేస్తుంది. ఏ టాపిక్ వచ్చినా, చదువులో టాపిక్ వచ్చినా, ఏ టాపిక్ అయినా సరే సీరియస్ గా తీసుకుంటే గట్టిగా చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ సీరియస్నెస్ ఇప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చింది. అది ఓకే ఒక పనికిరాని రేడియో గురి అనే దాని జోలికి వచ్చేసింది. ఆవిడకి ఏం రాదు, ఈవిడికి ఏం నేర్పించాలో శ్మశానాలు మరి చెప్తుందండి. జూనా అఖాడాలో ఆవిడ కార్డు తీసుకొచ్చారు, అది ఇదని చెప్తుంది. అదే జూనా అఖాడాలో ఈవిడెవరో తెలియదని చెప్తున్నారు వాళ్ళే. మాకు తెలియదని చెప్తున్నారు వాళ్ళు. కాశీ నుంచి ఉన్న అఘోరీలు కూడా ఎవరు కూడా ఈవిడ మేము ఎవరు పంపలేదు, మేము ఎవరు ఏ సాధనలు ఇవ్వలేదు, మేము ఎవరు అఘోరి అనే ఒక పేరు కూడా పెట్టలేదని చెప్తున్నారు. తణుకులో కూడా మాకు ఒక అఘోరి గారు ఉన్నారండి. ఆయన కూడా నెంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతాడు. ఆయన కూడా నెంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతాడు. ఆయన వినపడుతుందండి? ఓకే యా యా చెప్పండి. తణుకులో ఉన్న అఘోరి గారు కూడా నెంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతారండి. ఉజ్జయిన్లో